మెగా డాటర్ నిహారిక ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు ఈమె నిర్మాణ సంస్థ స్థాపించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. తన బ్యానర్ పై వచ్చిన మొదటి సినిమా కమిటీ కుర్రోళ్ళు భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నటిగా పలు సినిమాల్లో నటిస్తూ తన సత్తాను చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది నిహారిక. రీసెంట్గా మద్రాసు అని తమిళ సినిమాలో నటించింది. ఆ మూవీ కూడా మంచి హిట్ టాక్ను అందుకోవడంతో అమ్మడు క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తున్న నిహారిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఆమె మాట్లాడుతూ తన భర్త గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో నిహారికపై మెగా అభిమానులు అటు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అసలు నిహారిక తన భర్త చైతన్య గురించి ఏం చెప్పిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిహారిక కొణిదెల భర్తతో విడిపోవడంపై మెగా ఫ్యాన్స్ బాధపడుతూనే ఉన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిస్తే బాగుండు అని సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెడుతున్నారు. కానీ నిహారిక మాత్రం ఈ విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న తన భర్త గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. విడాకులతో తన కలత గురించి మాట్లాడింది. సెలబ్రిటీ హోదాతో సంబంధం లేకుండా విడాకులు ఏ స్త్రీకైనా బాధాకరమైన అనుభవమని నిహారిక అంగీకరించింది. విడాకుల గురించి ఆలోచిస్తూ ఎవరూ పెళ్లి బంధంలోకి ప్రవేశించరు. కానీ కొన్నిసార్లు పరిణామాలు వేరుగా ఉంటాయి. కొన్ని అదుపు తప్పుతాయి. కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని తెలిపింది. ఇలాంటి వాళ్ల వల్ల జీవితంలో సవాళ్ల నుంచి చాలా నేర్చుకునేందుకు ఆస్కారం ఉంది. నిహారిక బాధాకరమైన ఘటన నుంచి బయటపడి పూర్తిగా సినిమా కెరీర్పై దృష్టి సారించారు. ఇటీవల కమిటీ కుర్రాళ్ళు సినిమాను నిర్మించింది. తమిళ చిత్రం మద్రాస్ కరణ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేదు. వాట్ ది ఫిష్లో గ్లామరస్ పాత్రతో నిహారిక మెరిపించనుంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నిహారిక మళ్ళీ తన భర్త మీద ప్రేమను పెంచుకుంటుందా, త్వరలోనే కలుస్తుందా అని కొందరు కామెంట్ చేయగా, కొందరు మాత్రం ఎన్ని రోజులకు నీకు బుద్ధొచ్చిందా, నీ భర్త విలువ నీకు తెలిసిందా, ఇప్పటికైనా వెళ్ళి నీ భర్తతో కలిసి జీవితాన్ని ముందుకు సాగించు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై నిహారిక ఎలా స్పందిస్తుందో చూడాలి.